హలో హాయ్ గాయ్స్, మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు: కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర. వీటినన్నింటినీ బరగ్గా పౌడర్ చేసుకోవాలి. ముందుగా చిక్కుడుకాయలని వలుచుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి 80%. కొంచెం అంతా రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ కర్రీలో యూస్ చేస్తాం. ఇది ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇటువంటి సీసాల్లో వేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చిక్కుడుకాయలు బాయిల్డ్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని వంచేసుకోవాలి. కడాయి హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, ఉడికించిన చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ని వేసాను. అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ. పొడి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అంతే, వేడి వేడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ. అంతే, వేడి వేడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ.